చెత్త తరలించే వాహనాల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సిఐటియు ఆధ్వర్యంలో డ్రైవర్లు, పారిశుధ్య కార్మికులు మున్సిపల్ కార్పొరేషన్ వెహికల్ షెడ్ వద్ద సోమవారం ఉదయం ఆందోళన చేపట్టారు. సమ్మెకాలం జీతం, బకాయిలు వెంటనే చెల్లించాలని వారు డిమాండ్ చేశారు. ఇతర మున్సిపాలిటీల్లో జీతాలు చెల్లించినప్పటికీ నెల్లూరులో ఆలస్యం చేస్తున్నారని ఆరోపించారు. డిఈ రఘురాం యూనియన్ నాయకులతో కలిసి చర్చించి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. నెల్లూరు నగరపాలక సంస్థలో 2 నెలల నుంచి కార్మికులకి జీతాలు లేవు. చాలినటువంటి చిన్న జీతాలతో బతుకుతున్నటువంటి కార్మికులు అన్ని విభాగాల్లో కనీసం 3,000 మందికి పైగా మంచినీటి సరఫరా, పారిశుద్ధ్యం, డ్రైవర్లు, ఇంజనీరింగ్ సెక్షను, సిటీ ప్లానింగ్, అవుట్సోర్సింగ్, కాంట్రాక్ట్ వర్కర్లుగా ఉన్నటువంటి చాలని జీతాలతో బతుకుతున్నటువంటి కార్మికులకి జీతాలు లేకపోతే పూట గడవడం, ఇల్లు గడవడం కష్టం. అయితే దౌర్భాగ్యం ఏంటంటే నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ మాత్రం ప్రతి నెల జీతం తీసుకుంటున్నాడు. ఆయన అకౌంట్లో 1వ తారీఖే జీతం పడిపోయింది కాబట్టి ఆయనకి ఇబ్బంది లేదు. ఆయన బాధలు తెలియవు. ఆయనకి ఇక్కడ కుటుంబాలు, చిన్న జీతాల కుటుంబాల బాధలు తెలియవు. ఏమయ్యా కమిషనర్ గారు జీతాలు వేయలేదు అని అడిగితే మార్చి నెల కదా అందుకని ఇబ్బంది జరిగిందంటాడు. ఏం మీకు మార్చి నెల లేదా? కమిషనర్కి మార్చి నెల లేదా? మిగతా పెద్ద అధికారులకి మార్చి నెల లేదా? చిన్న స్థాయి ఉద్యోగులకి, చిన్న స్థాయి కార్మికులకు మాత్రమే మార్చి నెల తీసుకొచ్చారా? ఏంటి తేడా? రాష్ట్రంలో ఎక్కడా లేదే, ఒక్క నెల్లూరులో మాత్రమే జీతాలు ఆగాయి. అయ్యా మంత్రి గారు ఏంటి ఈ పరిపాలన అనేటటువంటిది మేము అడుగుతున్నాం. మొక్కల పేర్లతో కోట్ల రూపాయలు పందికొక్కులు తింటున్నట్టు మొక్కల పేరుతో దోచేస్తున్నారు. ప్రైవేటు ట్రాక్టర్లు పెట్టి నెలకి 2 కోట్ల రూపాయలని ప్రైవేటు ట్రాక్టర్ల పేరుతో కూటమి పార్టీల కార్యకర్తలు జోబులు నింపడానికి ప్రజల పన్నుల రూపంలో కట్టినటువంటి డబ్బుని ఈరోజు కూటమి పార్టీ కార్యకర్తల జోబులు నింపడానికి ప్రైవేటు ట్రాక్టర్ల పేరుతో దోచుకు తింటున్నారు. ఇప్పుడు మరో అంకానికి తెరదీశారు. బ్యాటరీ బళ్ళు పేరుతో ఇక్కడ కార్పొరేషన్లో ఆల్రెడీ 100 బళ్ళు ఉన్నాయి, 100 వాహనాలు ఉన్నాయి. ₹1 కూడా ఖర్చు లేకుండా కార్పొరేషన్కు ఉన్నటువంటి ఈ వాహనాల్ని చిన్న కుంటి సాకులతో ఆ వాహనాలన్నీ ఇప్పటికే 40 బళ్ళని ఆటో నగర్లో మూలన పెట్టారు. చిన్న కుంటి సాకులతో మిగతా 60 బళ్ళను కూడా ఈరోజు ఆపేసి బ్యాటరీ బళ్ళు తీసుకొస్తాం, బ్యాటరీ వాహనాలు ప్రైవేటు కాంట్రాక్టర్ పేరుతో బ్యాటరీ వాహనాలు తీసుకొస్తామని చెప్పి ఈ ఉన్నటువంటి కార్మికుల ఉద్యోగాలన్నిటికీ కూడా ఈరోజు పంగనామం పెట్టేటటువంటి చర్యలకు పూనుకుంటున్నారు. దీన్ని మేము సిఐటియుగా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఈ మంత్రి గారు కానీ ఉన్నటువంటి పాలకవర్గ సభ్యులు ప్రజాధనాన్ని పందికొక్కుల్లా దోచుకు తినేటటువంటి చర్యల్ని అడ్డుకట్ట వేయాలి, ఆపాలి. ఇది మంచి పద్ధతి కాదు. కార్పొరేషన్కి ఆల్రెడీ 100 వాహనాలు ఉన్నాయి, వాటిని యథాప్రకారం కొనసాగించాలి. ప్రైవేటు ట్రాక్టర్లు అనేటటువంటివి ఈరోజు కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసేదానికి మాత్రమే చేస్తున్నారు. మరొక అంకానికి తెరదీయడం ఇది కరెక్ట్ కాదు. ఇప్పటికే బ్యాటరీ బళ్ళు అనేటటువంటి కార్లు ఉన్నాయి, కార్పొరేషన్ వాహనాలుగానే ఉన్నాయి. ఎందుకు మీరు కార్పొరేషన్ వాహనాలుగా కొనుగోలు చేయరు? కాబట్టి తక్షణమే చర్యలు ఆపాలి. కార్మికులు పోరాడి సమ్మెకాలం జీతానికి జీవో తెచ్చుకున్నారు. జీవో తెచ్చుకున్నా కానీ సమ్మెకాలం జీతం ఇవ్వడంలా 2 నెలల నుంచి జీతాలు లేవు. కార్మికులు బతకాలంటే ఎట్లా? అందుకని ఈ సమస్యలు పరిష్కరించాలని చెప్పి ఇక్కడ ధర్నా పెట్టాం. ఎప్పటికైనా స్పందించాలి. స్పందించకపోతే పోరాటం ఉధృతం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ SS News AP.